ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 టోటల్ గ్రామ సభలు నిర్వహించి కూటమి ప్రభుత్వం ప్రపంచ రికార్డుకి ఎక్కింది. దీన్ని వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తించింది. సంబంధిత అధికారులు రికార్డు ధ్రువపత్రాన్ని తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా జనసేనాని బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఈ ప్రపంచ రికార్డు నమోదు కావడం గమనార్హం. ఈ సందర్భంగా గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గత నెల 23న స్వర్ణగ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించడంలో భాగస్వాములైన అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులకు పవన్ అభినందనలు తెలిపారు. సుపరిపాలన ఆకాంక్ష ప్రయాణంలో కొత్త మైలురాయిని ఆనందంగా ఉందని జనసేనాని తెలిపారు. హైదరాబాద్లోని పవన్ నివాసంలో సోమవారం ఉదయం వరల్డ్ రికార్డు యూనియన్ అధికారులు ఆయన చేతికి ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి కృష్ణతేజ కూడా పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించి కూటమి ప్రభుత్వం ప్రపంచ రికార్డుకి ఎక్కింది. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. సంబంధిత అధికారులు రికార్డు ధ్రువపత్రాన్ని తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా జనసేనాని బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఈ ప్రపంచ రికార్డు నమోదు కావడం గమనార్హం. ఈ సందర్భంగా గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గత నెల 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించడంలో భాగస్వాములైన అధికారులు, స్థానిక సంస్థలు ప్రతినిధులకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. స్వపరిపాలన ఆకాంక్ష ప్రయాణంలో కొత్త మైలురాయి ఆనందంగా ఉందని జనసేనాని తెలిపారు. హైదరాబాద్లోని పవన్ నివాసంలో సోమవారం ఉదయం వరల్డ్ రికార్డు యూనియన్ అధికారులు ఆయన చేతికి ధ్రువపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి కృష్ణతేజ పాల్గొన్నారు.